రానా మనకి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి జాయిన్ అవుతున్నారు. పిఎస్లో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎక్కడైతే జరుగుతుందో, ఎక్కడైతే విచారణ జరుగుతుందో అక్కడ నుంచి మా ప్రతినిధి రానా జాయిన్ అవుతున్నారు. రానా, చక్రి ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లోని కీలకమైన అంశాలంతా కూడా నగేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు. దాంట్లో కొన్ని అంశాలు నేను ప్రస్తావిస్తాను. అసలు ఈ నలుగురు ఎట్లా వీళ్ళిద్దరు కలుసుకున్నారు, ఎలా వీళ్ళు కమ్యూనికేట్ అయ్యారు, ఎలా మాట్లాడుకునేవారు, ఎందుకంటే తదుపరి నెక్స్ట్ స్టెప్ వేయాలంటే ఎవరి మీద నిఘా పెట్టాలన్నా, నెక్స్ట్ ఏ ప్లాన్ వేయాలన్నా కూడా వీరు మాట్లాడుకోవడానికి ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో దానికి మాత్రం వీరు వాట్సాప్ని వాడారు, అలాగే స్నాప్చాట్ని వాడారు, అలాగే సిగ్నల్ యాప్ని వాడారు. దీని ద్వారా వీళ్ళు నలుగురు ఎక్కువగా కమ్యూనికేట్ అవుతూ ఏం పని చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరిపై నిఘా ఉంచాలన్న దానిపై కూడా చాలా క్లియర్గా కూడా వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ వేసుకున్నారు. వీళ్ళు ప్లాన్లు వేసుకున్న తర్వాత వాళ్ళు పక్కా కూడా దాన్ని అమలు చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దాంతోపాటు ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ వచ్చిన తర్వాత పూర్తిగా పొలిటికల్ అంశాలపైనే వీళ్ళందరినీ కూడా యూజ్ చేసుకున్నట్టుగా రాధాకృష్ణ ఇవాళ చెప్పినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఎస్ఐబి చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, నక్సలైట్లపైన నిఘా కానీ, ఉగ్రవాదులపైన నిఘా కానీ, సంఘ విద్రోహ శక్తులపైనటువంటి నిఘా కానీ, వారిపైన నిఘా పెట్టి సమాచారం అంతా, డేటా అంతా సేకరించాలి. కానీ అది వదిలేసి పూర్తిగా అదర్ పార్టీస్ పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తుంటారు, స్వపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి హైదరాబాద్కి సంబంధించినటువంటి కీలక నేతలు ఏం చేస్తున్నారు, వారి ఆలోచనలు ఏంటి, వారికి సహకరిస్తున్నటువంటి వ్యాపారవేత్తలు ఎవరు, ప్రతిపక్ష పార్టీలకు సహకరిస్తున్నటువంటి వ్యాపార భాగస్వాములు ఎవరు, వ్యాపారవేత్తలు ఎవరు, ఎంతవరకు డబ్బులు ఇస్తున్నారు, వారు ఏ సందర్భాల్లో కలుస్తున్నారు, ఇలాంటి చర్చ. దాంతోపాటు స్వపక్షంలో ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలనుకుంటారు, ఎవరు పార్టీ మారాలనుకుంటారు అనే అంశాలన్నీ కూడా వీరు నిఘా ఉంచడం, అవంతా రిపోర్ట్ అంతా కూడా దీంట్లో చాలా క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే రాధాకిషన్ బీఆర్ఎస్ సంబంధించిన సుప్రీంకి మేము ఆదేశాల మేరకు ఇవంతా కూడా మేము అక్కడ ఇచ్చాం, ప్రభాకర్ రావు మాకు చెప్పాడు, ప్రభాకర్ అంతా కూడా మేము మాట్లాడుకున్న తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ పంపించామనేసి కూడా చాలా క్లియర్ కట్గా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ తిరుపతి అన్న కానీ, భుజంగారావు కానీ, వేణుగోపాలరావు, మరొక కొత్త పేరు వేణుగోపాలరావు, అలాగే గట్టుమల్లు లాంటి నమ్మకమైనటువంటి వారిని అందరినీ కూడా ప్రభాకర్ రావు ఎస్ఐపీలకు చేర్చుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పారు. సైబరాబాద్కు ఒకరు, హైదరాబాద్కు ఒకరు, రాచకొండకు ఒకరు, ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి వారిని కొంతమందిని ఆయన నియమించుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు వీరంతా కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి రిటైర్డ్ అయినా కూడా ఈయనకి ఎవరైతే ఓఎస్డీగా పనిచేసినటువంటి రాధాకృష్ణరావుకి మరీ కూడా అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తం కూడా ఇది పొలిటికల్ ఎజెండాతోనే, పొలిటికల్ కుట్రతోనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంతా జరిగిందనేది చాలా స్పష్టంగా ఇవాళ రాధాకృష్ణరావు రిమాండ్ రిపోర్ట్లో స్పష్టమైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ ఎన్నికల సమయం నల్గొండ విషయానికి వస్తే, నల్గొండ వ్యవహారాలంతా చూడడానికి ప్రణీత్రావుని నియమించుకున్నారు. తర్వాత రాచకొండకు మాత్రం భుజంగరావుని వినియోగించుకున్నారు. సైబరాబాద్కు మాత్రం వేణుగోపాలరావుని వినియోగించారు. తర్వాత హైదరాబాద్ మొత్తం తిరుపతితో ప్రత్యేకమైనటువంటి టీంలు ఏర్పాటు చేసుకుని మొత్తం కూడా వీళ్ళ కనీసంలోనే నిఘా ఉంచినటువంటి నేపథ్యం అయితే ఏర్పడితే వీళ్ళకి వాళ్ళు పంచుకోవడము, ఆ యొక్క వ్యాపారస్తులను బెదిరించడము, వారి దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు ఉంచడము, దాంతోపాటు స్వపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు గోడ దూకాలనుకుంటున్నారో వారిపైన పూర్తి స్థాయి నిఘా ఉంచి వారిని బెదిరించి వారి నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు గుంజినట్టుగా మనకు సమాచారం ఉంది. సో దీనిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ అధికార పార్టీలకు సంబంధించిన వారే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గత 2 సార్లు 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లని వీళ్ళు ట్యాప్ చేశారు. ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా వారి వ్యాపార లావాదేవీలు ఏంటి, వారు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమన్నా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా, లేకపోతే పార్టీలో కేటీఆర్కి కానీ, హరీష్ రావుకి కానీ, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కానీ, కవిత పైన కానీ, ఇతర సంతోష్ పైన కానీ ఏమన్నా నెగిటివ్గా మాట్లాడుతున్నారా, వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా అనే అంశాలపైన కూడా వారు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. అట్లా మాట్లాడిన వారిని అందరిపైన కూడా ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తారు. వారిని ఆర్థికంగా కూడా దెబ్బతీసినట్టుగా మనకు సమాచారం. ఇది చాలా కీలకమైన అంశం. ఇన్ని రోజులు మనం పక్కా ప్రత్యర్థి పార్టీలపైనే వీరు ఎక్కువగా నిఘా ఉంచారనుకున్నా కానీ స్వపక్షంలో కూడా వీరి బాధితులు చాలా ఎక్కువగానే ఉందనేసి కూడా మనకు చాలా స్పష్టంగా తెలిసినటువంటి నేపథ్యం. మరొక కీలకమైనటువంటి అంశం చక్రి, రాజపుష్ప ప్రాపర్టీస్ నార్సింగ్ దగ్గర కానీ ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, పెద్ద పెద్ద బహుళ అంతస్తులు కడుతుంటారు. వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్కి ఎలక్ట్రల్ బాండ్ నుంచి దాదాపు 20 కోట్ల రూపాయల వరకు చెల్లించమని వాళ్ళు కొనుక్కున్న నేపథ్యం ఏర్పడుతుంది. దాంతో ఈ రాజపుష్పకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీకి డబ్బులు చేరవేసేందుకు
ఈ టాస్క్ ఫోర్స్ సంబంధించిన వెహికల్స్ యూజ్ చేసుకొని ఇక్కడి నుంచి ఒక ఎస్ఐని పంపించి ఆ ఎస్ఐ ద్వారా కూడా వారికి డబ్బులు పంపించారంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళ అధికారాన్ని దుర్వినియోగం ఎంతవరకు చేశారో మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. కేవలం ప్రతిపక్షాలు ఎలక్షన్ సమయంలో ఎవరెవరు డబ్బులు ఎంతవరకు తీసుకెళ్తారో వీరికి సహకరిస్తున్నది ఎవరు, వీరు ఎక్కడి నుంచి మూవ్మెంట్ చేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. ఆ సమాచారం వీరు వెంటనే ఎస్ఓటీకి కానీ టాస్క్ ఫోర్స్ పోలీసుకి ఇవ్వడము, వారు వెంటనే అక్కడికి వెళ్ళి ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్తో కలుపుకొని వీళ్ళు దాడులు చేయడము, ఆ డబ్బులు పట్టుకోవడము, పొద్దున్నే పెద్ద ఎత్తున ఫలానా పార్టీకి సంబంధించిన వారి డబ్బులు పట్టుకున్నామని చెప్పడం. కానీ వీరు ప్రభుత్వ వాహనాల్లో ప్రభుత్వ ఉద్యోగులై యథేచ్ఛగా వీళ్ళు ఎలక్షన్ దీని మీద ఎలక్షన్ ఉల్లంఘన ఇస్తూ వెళ్ళిపోయి డబ్బులు వాళ్ళు చేర్చడం, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు చేర్చడం, యథేచ్ఛగా రావడం, ఇవన్నీ చేయడం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు చాలా వరకు కూడా ఎలక్షన్ కమిషన్ దీనిపైన చాలా వరకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు పిసిసి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి చాలా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయినా, నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ని ఆరోపణలు చేశారంటే దాంతోపాటు ఎన్నో నోటీసులు తీసుకొని వచ్చి ఎన్నో లెటర్లు తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన ఫిర్యాదులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ దీనిపైన దర్యాప్తు చేయమంటే దర్యాప్తు చేయాల్సింది ఎవరు? ఈ దర్యాప్తు చేయాల్సినటువంటి పెద్ద హెడ్ అందరూ వీళ్ళే, తిరుపతి అన్న, భుజంగరావు, తర్వాత రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, అందరూ వీళ్ళే. సో ఆ రిపోర్ట్ ఏమైపోతుందో తెలియదు. సో ఇలా వాళ్ళు తప్పించుకోవడం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలను వీరు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇదే ఫోన్ ట్యాపింగ్ ద్వారా 2018లో శేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి భవ్య సిమెంట్ అధినేత ఆనంద్ ప్రసాద్ సంబంధించినటువంటి 70 లక్షల రూపాయలు ప్యారడైజ్ దగ్గర పట్టుకున్నారు. సో పక్కా సమాచారంతో డబ్బులు అందుతుంది. ఈయన శేర్లింగంపల్లిలో డబ్బులు పంచే అవకాశం ఉంది. దానివల్ల మనకు ఎంపీ సీటు పోయే అవకాశం ఉంది, దాంతోపాటు ఎమ్మెల్యే సీటు కూడా పోయే అవకాశం ఉంది, ఇతర పార్టీలకి లాభం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు పట్టుకోవాలి, ఆయన పైన పూర్తిస్థాయి నిఘా పెట్టాలనేసి కూడా అతను పెట్టినటువంటి నేపథ్యం. దాంతోపాటు ఇక దుబ్బాక విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చక్రి దాదాపు నెలన్నర పాటు రఘునందన్ రావు ఎక్కడికి పోతున్నాడు, ఎవరిని కలిశాడు, నోటిఫికేషన్ రాకముందే ఆయన ఆయన ఎంత నిఘా పెట్టారంటే అంత నిఘా పెట్టారు, వారి బంధువులపై నిఘా పెట్టారు. ఒక్క రూపాయి కూడా రఘునందన్ రావుకు చేయకూడదు, ఆయన ఎవరిని కూడా కలవకూడదు, పైగా పూర్తి స్థాయిలో ఆయన్ని రిస్ట్రిక్షన్ చేయాలనే దానిపై పక్కా ప్రణాళికతో ఆయన పైన అనేక రకాల ఇంటి దగ్గరికి వెళ్ళి దాడులు చేశారు. ఇంటి దగ్గర అక్కడ డబ్బులు పెట్టలేదు, ఏకంగా పోలీసులు ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు పెట్టినప్పుడు ఇప్పుడు రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి సందర్భాలు మనం అందరూ కూడా చూసినటువంటి నేపథ్యం కాబట్టి తర్వాత ఆయన కుటుంబ సభ్యులు చెందినటువంటి చిట్ ఫండ్ సంబంధించిన దాంట్లో కూడా ₹1 వాళ్ళు సీజ్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి వారు ఈ కంపెనీ చిట్స్ వేసినటువంటి అమౌంట్లు అంతా కూడా వాళ్ళు అక్కడ డంప్ చేసి పెట్టుకుంటే ఆ అమౌంట్ ఎలక్షన్ కోసం వినియోగిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వేసి ఆ అమౌంట్ కూడా వీరు సీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మరొక కీలకమైన అంశం మునుగోడు బై ఎలక్షన్స్. అప్పట్లో బీఆర్ఎస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మండలానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అందరూ ఎమ్మెల్సీలు ఎంతమంది బీఆర్ఎస్ సంబంధించిన టాప్ లీడర్స్ ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆ మునుగోడు బై ఎలక్షన్స్లో పనిచేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎక్కడా కూడా ప్రత్యర్థికి సంబంధించినటువంటి నాయకులు, వారి కదలికలు, వారు ఎక్కడ డబ్బులు తీసుకెళ్తున్నారు, వాళ్ళకి ఆర్థికంగా ఎట్లా వస్తున్నాయి, ఎవరు హెల్ప్ చేస్తున్నారు అన్ని దానిపై పూర్తి స్థాయిలో కట్టడి చేసి వీరు మాత్రం యథేచ్ఛగా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి వెహికల్స్లో డబ్బులు పంపించడము, దాంతోపాటు ప్రత్యర్థులు ఎవరైనా ఒకవేళ మిస్టేక్లో నైట్లో ఎవరికైనా కొంచెం డబ్బులు సరఫరా చేస్తుంటే వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళని పట్టుకొని సీజ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడితే అలా సీజ్ చేసిన దాంట్లోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు అనుకోండి, లేకపోతే అప్పట్లో ఆయన బీజేపీ నుంచి పోటీ చేశారు కాబట్టి అప్పట్లో దాదాపు 3,50,00,000 దాకా కూడా నగదును సీజ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.